కూడా అట్లాగే సహకారాన్ని అందించాలని మా డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు గారు కేంద్ర కార్మిక కమిటీ గౌరవ అధ్యక్షులు ఆయన నిరంతరం 22 సంవత్సరాల నుంచి పిల్లలకి మనం ఈ ప్రాంతంలో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆయన పిల్లలకి చెప్పాలి, మీకు ఆ రూమ్లో అయినా సరే కూర్చోబెట్టు ఎందుకు చెప్పడం జరిగిందంటే రాజ్యాంగం పట్ల పిల్లలకి చిన్నప్పటి నుంచి అవగాహన ఉండాలి. రాజ్యాంగం ఎవరు రాశారు, దానిలో ఉన్న డివిజన్స్ ఏంటి అని మీకు చెప్పడం జరిగింది. ఇంకోసారి 1 by 1గా చెప్పుకుంటా వస్తాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో స్వతంత్రం అంటే ఏంది, స్వతంత్రం ఎవరు పాల్గొన్నారు, ఎవరు పోరాటం చేశారు, మనకి ఎప్పుడూ స్వతంత్రం వచ్చింది, మనం 10 సంవత్సరం గుర్తు చేసుకోవడానికే ఈ యొక్క స్వతంత్ర వేడుకల్ని మనం పండగలు ఎట్లా చేసుకుంటామో ఈ స్వయం దినోత్సవం గురించి మన గాంధీ, నెహ్రూ వీళ్ళంతా ఎలా పోరాటాలు చేసి మన స్వతంత్రం తెచ్చారో వాళ్ళని 10 సంవత్సరం గుర్తు చేసుకోవడానికి మనం ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని చేసుకుంటున్నాం. ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుకున్నామంటే వాళ్ళు చేసిన పోరాటమే. మనం ఈరోజు ఇక్కడ కూర్చొని స్వేచ్ఛగా మాట్లాడుకొని మన యొక్క భావాలు చెప్పుకోగలుగుతున్నాం. దాని ఇక్కడికి మనకి చేసిన డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు గారి అభినందనలు. సార్ని 2 నిమిషాలు మాట్లాడుతుందా. నమస్కారం. మనం రేపు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఎంతోమంది త్యాగదనుల కష్టార్జితంతో ఈ స్వాతంత్రం మనకు వచ్చింది. ఈ స్వాతంత్రాన్ని మనం పదిలంగా కాపాడుకోవాలి. మనం పక్కనే నిన్న మొన్న చూసాం బంగ్లాదేశ్లో ఏం జరిగింది, టీవీలో చూసారా? వాళ్ళ జాతి పితని సుత్తితో కొట్టి కింద పడేశారు శిలా విగ్రహాన్ని. అట్లాంటి తప్పులు మనం చేయం. మనకి స్వాతంత్రం అంటే ఏంటి అనే విలువ మనకు తెలుసు. వాళ్ళు మన మధ్యలో లేరు, కానీ వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన గుర్తులు ఉన్నాయి. ఏమిటి ఆ గుర్తులు అని అంటే, మనం సోదరుల్లాగా కలిసి మెలిసి జీవించాలి, వెనుకబడి ఉన్న వాళ్ళని అందరం చేయించి వాళ్ళు ఉన్నతమైన స్థితికి వచ్చేటట్టుగా సహకరించాలి. ఎవరు ఏ భాష మాట్లాడినా, ఎటువంటి భోజనం చేసినా, ఏ ఊరైనా అందరం భారతీయులం అనే స్పృహతోటి మనం జీవించాలి. ఎవరు ఏ దేవాలయానికి పోయినా, ఏ మసీదుకు పోయినా, ఏ చర్చికి పోయినా వారి వారి ఇష్టం, దాన్ని మనం గౌరవించాలి. వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ బాగా చదువుకోవాలి. మన ప్రజలందరూ పన్నులు కట్టారు తిని తినక, అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మనల్ని చదివిస్తున్నారు, పక్క చూపులు చూడకూడదు. చాలా ప్రలోభాలు ఉంటాయి చదువుకునేటప్పుడు, వాటికి మనం లొంగకూడదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఆడేటప్పుడు ఆడుకోవాలి, కాసేపు టీవీ చూసేటప్పుడు చూడాలి. ఈ సమయం అంతా విద్య కోసం మనం ఖర్చు పెట్టుకోవాలి. వీటిని గుర్తు చేసుకుంటూ మనకి వచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసి ప్రపంచంలోనే మన దేశం గర్వించదగిన స్థానాన్ని చేరుకునేటట్టుగా ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. ఇందాక చెప్పాను, విధి, హక్కు, బాధ్యత, ఇదే రాజ్యాంగంలో ఉండేది. అంతా కలిపి 500 చిల్లర చట్టాలు కలిపితే
ఈ మూడే ఉండేది. విధి విధి ఎవరైతే సక్రమంగా నిర్వర్తిస్తారో వాళ్ళకి హక్కు ఏర్పడుతుంది. విధి హక్కుని ఎవరైతే తూచా తప్పకుండా తను ఆచరిస్తూ ఇతరులను కూడా ఆచరించేటట్టు చేస్తాడో అతడు బాధ్యత ఎరిగిన పౌరుడు. అలాంటి 3 కర్తవ్యాల్ని మనం నిర్వర్తించాలని చెప్పి మనకి రాజ్యాంగం చెప్తూ ఉన్నది. దానిని ఎవరికై వాళ్ళే మీ సమయాల్లో అధ్యయనం చేయండి, అర్థం చేసుకోండి, ఆచరించండి. థ్యాంక్ యూ. ఎంతో విద్యార్థులతో మంచి విషయాలు చెప్పాలని మన స్కూల్కి విచ్చేసినటువంటి ఈరోజు మన అతిథి డాక్టర్ కె నాగేశ్వరరావు గారికి, అలాగే తను ఎప్పుడు మన స్కూల్ అభివృద్ధి కోసం తగ్గించేటువంటి ఎంతో ఇష్టమైన మన స్కూల్ హెడ్ మిస్సెస్ పద్మావతి మేడం గారికి మరియు విద్యార్థులు అందరికీ కూడా ముందస్తుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దొరకడం మనందరి అదృష్టం కాబట్టి మన స్కూల్ తరఫున మన డాక్టర్ గారికి అందరూ కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. క్లాప్స్ కొట్టి సార్ని అభినందిస్తున్నాము అని అంటే సార్ చెప్పినటువంటి పాటించి సరైన రాజ్యాంగంలో మూలంగా ఉన్నటువంటి 3 విషయాలు. విధి అంటే మీరు స్టూడెంట్స్గా చదవాలి, ప్రతిరోజు పాఠశాలకు టైంకి రావాలి, పాఠశాల దగ్గర నుంచి చెప్పించుకోవడం మీ హక్కు. ఈ పాఠం అర్థం కాలేదంటే మీ హక్కుని మీరు సరిగా వినియోగించుకోవట్లా. మీరు అడగాలి, మీరు అడిగితే చెప్పడం. పాఠ్యపుస్తకం చదివి మూల సూత్రాలు ఉన్నాయో విద్యార్థులుగా మీరు అందరూ కూడా మంచి పేరు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి డాక్టర్ గారికి కూడా స్కూల్ తరఫున ఒకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా ఇంటి దగ్గరే ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఆ ఏరియాలో సాయి అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ వచ్చి ఎంఈఓ గారితో మాట్లాడి, ఆ ఏరియాలో ఒక స్కూల్ ఉండాలని ఎంఈఓ గారితో మాట్లాడి ఒక టీచర్ని అక్కడ అపాయింట్ చేశారు. గవర్నమెంట్లో నుంచి అపాయింట్ చేస్తే ఆ టీచర్ వచ్చిన తర్వాత స్కూల్ ఎక్కడ నడపాలి మళ్ళీ ఒక డౌట్ ఉంది. ఈ సాయి అని ఆయన ఆ ఏరియాలో ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకొని ఈయనే రెంట్ పే చేస్తూ ఆ టీచర్ ద్వారా ఆ బజార్లో ఉన్నటువంటి ఒక 50-60 మంది పిల్లలకి పాఠాలు చెప్పిస్తూ ఆ బజార్లో ఒక విద్యా విప్లవానికి నాంది పలికాడమ్మా. ఖచ్చితంగా ఆయన అభినందిస్తే ఇందాక డిస్కషన్లో మాట్లాడుకోవడం జరిగింది. ఎంతో చదువు కోసం ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఇలాంటి గద్దలకొండ అనుకోండి, లేదంటే నల్లవోలు అనుకోండి, ఇలాంటి ఏరియాలో చదువుతున్న మీరందరూ కూడా వారు చూపించేటువంటి అవకాశాలను వినియోగించుకొని చక్కగా ఎదగాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. బాధ్యతనే కాడ ఇందాక సాధ్యపడు ఒక ఏరియాలో అబ్బాయి చదువుకోని పిల్లలు అక్కడ ఉన్నారని తెలుసుకొని నా వంతు బాధ్యతగా నేను ఏం చేయగలను అని ఒక 60 మంది పిల్లకాయలు అక్కడ పోగేసి ఒక రూమ్ తీసుకొని అక్కడ పిల్లకాయలు చేయించడం అనేది అభినందనీయం. అంటే ఫోటోలకు బోధించేవాళ్ళు ఈ రోజులు చాలా మంది ఉన్నారు. కాకుండా రియాలిటీగా పనిచేస్తున్నందుకు అబ్బాయికి అభినందన చెప్పాలని కోరుకుంటున్నాం. మనకి ఎంతో మంచి విషయాలు చెప్పాలి అని సారు ఎంతో తప్పిస్తూ ఉంటారు. ప్రతిసారి సార్కి ఫస్ట్ మనమే గుర్తొస్తాం కదా. చక్కగా ఈ పిల్లల్ని బాగా మంచి విషయాలు చెప్పాలి, మంచి మాటలు చెప్పాలి అని చెప్పి సార్ చెప్తూ ఉంటారు. ఏ ప్రోగ్రాం అయినా సరే మనకి చెప్తుంటారు సార్. అలాగే ఇప్పుడు మనకి స్కూల్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కదా. మామూలుగా అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళం మనం. 6th 7th మహిళా సమాఖ్య వేదికలో అడిగిన వెంటనే కాదనకుండా ఇచ్చారు. ఎక్కడ అందరూ ఆశ్చర్యపోతున్నారు, టౌన్లో మీకు ఇంత ఫెసిలిటీ దొరికిందా అని. పల్లెటూరులో అంటే ఏదైనా ఒక రూమ్ అడిగితే పోన్లని ఇస్తారు, ఇక్కడ టౌన్లో ఇవ్వరు. అలాంటిది మనకి టౌన్లో మంచి ఫెసిలిటీ దొరికింది. అదంతా సార్ వాళ్ళు మన స్కూల్ మీద ఉన్న అభిమానంతో చేస్తున్నారు. మీరు కూడా సార్ చెప్పినటువంటి రాజ్యాంగంలో బాధ్యత, హక్కు అవన్నీ తెలుసుకొని బాధ్యతగా ప్రవర్తిస్తారని కోరుకుంటున్నాను. అది కాదు,
ఏదైనా ప్రతిదానికి రెండు అలాగే మాకు కూడా మంచిది. మంచి పిల్లలు ఉంటేనే కదా అనుకోండి ఆ రోజు అంతా ఆనందంగా ఉంటుంది. అలాగే ఉంటారా? ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని చోట్ల మేమైనా భారత ప్రజలైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలలో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకున్నాం. చాలా చక్కగా చదివాడు. అంటే మనం తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడటం, రాయటం, ఇలా పలకటం కూడా మనం అలవాటు చేసుకోవాలి. అట్లాగే ఇలాగే ఇప్పటి నుంచి అలవాటు అయితే రేపు పెద్ద అయిన తర్వాత ఈ మైక్ మీరు బాగా ముందుకోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు మాట్లాడడం కూడా తెలుసుకోండి. ఆ మాట్లాడేది కూడా మేము చిన్నగా నేర్పిస్తాము, ట్రైనింగ్ క్లాస్ లాగా మేడంగారితో మాట్లాడి ఎవరు ఈసారి ఇంపిడెన్స్ మీరే మాట్లాడాలి. మా బదులు మేము కూర్చుంటాము, మీరే మాట్లాడాలి. అది ఈసారి మాత్రం టాస్క్ డెఫినెట్గా. ఎవరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు గారు సార్ కూడా గెదలగొండ అభివృద్ధి గురించి ఆయన గౌరవాధ్యక్షులు మొదలుపెట్టడం జరిగింది. మీరు పలకాలి కదా, వందే మాత్రం. భారత మాతాకి జై. భారత మాతాకి, భారత మాతాకి, భారత మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे